సో ట్రైన్ అయితే ఎక్కినాం, 1 అవర్ అవుతున్నాయి. ఈ బ్లాగ్ ఫస్ట్ బ్లాగ్ ఇది. ట్రైన్ ఈవినింగ్ 11 అవుతుంది, ఎగ్జాక్ట్లీ ఈవినింగ్ 11 అవుతుంది. చూద్దాం. అరే నేను ఫోటో తీస్తలేనురా, అట్లా చూస్తురేమరా. వీడు ఎవడో మాకు తెలియదు భయ, వచ్చిండు హాయిగా నిద్రపోయిండు. వీడు ఎవరు ఏం చేస్తున్నారు అవన్నీ నాకు సంబంధం లేదు, నేను సినిమా చూసుకుంటా అంతే. ఇద్దరు అంతే, వీళ్ళు ఇద్దరు అంతే. ఏడుకొని మారర్రా. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? ఎప్పుడైనా మీరు లాంగ్ వెళ్ళాలనుకుంటే మ్యాక్స్ ట్రైనే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఆ ట్రైన్ జర్నీ అనేది చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో దట్స్ ఇట్. సో వచ్చేసినాం మేము తిరుపతికి. స్టార్ట్ అయితే అయినాం పైకి. ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు. ఇప్పుడు మేమైతే కాసేపు రెస్ట్ తీసుకుందామని కొంచెం బ్రేక్ ఇచ్చినాం. మొత్తం స్వెట్ అయిపోయింది. స్టెప్ 16 ఎలా అయిపోయినాం చూడండి. సో 2700 కిలోమీటర్లు అంటున్నాను నేను. చూడు, ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. ఇప్పుడు వరకు 2700 స్టెప్స్ అయినాయి. సో వీళ్ళు ఇట్లే కూర్చోరు. ఇంకా వీడు ఒక పిల్ల కోసం ఎన్నో చూసినంట. వీడు దాపెట్టుకున్నాడు. సో ఇంకా కాసేపట్లో వెళ్ళిపోతాం పైకి. వ్యూ అయితే బాగుంది. ಅಶ್ವತ್ಥ ಅವರು ಮತ್ತು ರೇಣುಕಾ ಅವರು ಊರು ಮಕ್ಕಳು ನೀವೆಲ್ಲಿದ್ದೀರೇನೋ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಪ್ರಧಾನ ಕೇಂದ್ರ ಹತ್ರ కాసేపట్లో వెళ్ళిపోతాం. వ్యూ బాగుంది ఇక్కడ. సో తీస్తున్నాం కానీ వీడియో ఎలా వస్తుందో ఏందో, ఎట్లా వస్తుందో మంచిగా వస్తుందో. మస్తు అయింది ఈరోజు అయితే. వర్షంలో నడుచుకుంటూ వస్తున్నాము. అసలు ఏంది అసలు అయితే చూసినాం. అందరూ ఏంగా ఉన్నారు చూడండి. ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి. అయిపోయింది దర్శనం ఇప్పుడే. కోతులు వచ్చినప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా రావాలి, చూసుకొని మీనికి వస్తాయి అవి. వీని మీద పడుతున్నాయి జస్ట్ మిస్ ఇందాక. చూడండి. నీ పని బాగుంది పా, మంచిగా తింటాను. తిను. క్రేజీ ఉంది వ్యూ అయితే. ఇక్కడ ఎట్లా అంటే చాలా కూల్గా ఉంది, బాగుంది. నైస్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడైతే మేము ఆకాశ గంగా నుంచి జపాలికి వచ్చినాం. జపాలి దగ్గర ప్లేసెస్ అయితే బాగున్నాయి. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. కోతులు ఎక్కువ ఉంటాయి, కొంచెం జాగ్రత్త. కోతులు చాలా ఉన్నాయి ఈ ఫారెస్ట్ లో, కోతులు చాలా ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం జపాలిలో ఉన్నాం. హనుమాన్ టెంపుల్ని ఇప్పుడే దర్శనం అయిపోయింది. బాగుంది ఇక్కడ ప్లేస్, ఫారెస్ట్లో. ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి. అయిపోయింది దర్శనం ఇప్పుడే. కోతులు వచ్చినప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా రావాలి, చూసుకొని మీనికి వస్తాయి. దీని మీద పడుతుంది జస్ట్